అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక ఇల్లు. పగలు రాత్రి తేడా లేకుండా ఆ ఇంటి వైపు చూడాలంటేనే భయపడే జనాలు. నేను వరలక్ష్మి పోతుంటే అది డోలు కొట్టుకుంటానే మస్తు భయమైంది అప్పుడైతే. అవునా? అందులో ఏమున్నదో ఏమో మస్తు భయమైంది. అప్పుడు అడు చూడంగానే భయమైంది, అడు చూస్తుంటే మస్తు భయమైంది. ఇక కొంచెం భయపడ్డాం అనుకున్నావా? గట్లున్నది అందులోనైతే. అది ఏంటిదో ఏమో, అందులో ఏముందో ఏమో. అసలు ఏమైందమ్మా? ఏం జరిగింది? దేని గురించి బిడ్డ? అసలు ఆ ఇంట్లో ఏముందమ్మా? ఇంటి గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దాని గురించి చెప్పకు బిడ్డ, చెప్పనే చెప్పకు. ఎందుకమ్మా? చెప్పకు దాని ఎందుకమ్మా? గురించి. రా అమ్మా. వద్దు బిడ్డ, నేను రా అమ్మా. రాను. వద్దు నువ్వు రా అమ్మా. నువ్వు రా అమ్మా. రా అమ్మా. రమ్మంటుంటే రా అమ్మా. రమ్మంటున్నానుగా రా. అక్కడికి వెళ్ళడం మంచిది కాదమ్మా. ఫోన్ చూడు బాబు. హలో అంజలి. అమ్మా. అమ్మా ఏమైందమ్మా? మళ్ళీ అదే కల వచ్చిందా? నువ్వేం భయపడకమ్మా, నేను తమ్ముని పంపిస్తున్నా, సరేనా? ఇంటికి వచ్చినామక్క, భయపడకు, ఏం కాదు. అసలు నేను అలా చేసి ఉండకపోతే ఈ సమస్యలు వచ్చుండేవి కాదు కదమ్మా. ఏం చేద్దామమ్మా, రేపు పొద్దున్నే వెళ్ళి సామిజీ దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టించుకొద్దాం దా. అక్షయ్ అక్క బాగా భయపడుతుంది బిడ్డ, నిద్ర పోతలేదు, ఏం పోతలేదు, నాకు ఎందుకో బాగా భయం అవుతుంది బిడ్డ. మరి ఏం చేద్దామమ్మా? నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉండు, ఆయన దగ్గర తీసుకెళ్ళి ఒకసారి అక్కకి నయ్యం అవుతుందా మరి ఏంటిది అని అడిగి చూద్దాం. ఆయన చాలా మందికి మస్తు మందికి నయ్యం చేసిండ నిన్న. ఒకసారి వెళ్ళి చూద్దాము, అడుగుదాము, స్వామికి ఇట్లా అవుతుంది, అక్కకి ఇంట్లో తింటలేదు, నిద్ర పోతలేదు అని. ఓకే అంటే మనం చేసేద్దామే, మరి తీసుకొని వెళ్దాం అక్కని. నమస్కారం స్వామి. నమస్కారం. నమస్కారం అమ్మ. స్వామీజీ, మా అమ్మాయి భయపడుతుంది స్వామీజీ, నిద్ర పోవడం లేదు, మీరే ఏదో ఒక మార్గం చూపించండి స్వామీజీ. అలాగా అమ్మ. మీ అమ్మాయి ఒక ఇంట్లోకి వెళ్ళింది, ఆ రోజు నుంచే ఈ సమస్యలు మొదలయ్యాయి, అవునా కాదా? అవును స్వామి, నిజమే, ఆ రోజు నుంచే మొదలైంది. నిజమే స్వామి. ఉంది, దుష్టశక్తి ఉంది. మరి పరిష్కారం సమస్య ఉందా స్వామి? ఉంది, పరిష్కారం ఉందమ్మా. ఈ సమస్యలన్నీ నేను తీరుస్తాను, కానీ అప్పటి వరకు నిమ్మకాయ తీసుకెళ్ళి దిండి కింద పెట్టండి. ఇక వెళ్ళొస్తాం స్వామి. అలాగే అమ్మ, వెళ్ళిరండి. అసలు ఈ దయ్యం ఎవరు? ఆ ఇంట్లో ఎందుకు ఉంది? ఆ దయ్యానికి వీళ్ళకి సంబంధం ఏంటి? ఆ ఇంటి కథ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.